హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో 'సలార్' మూవీ షూటింగ్ టైంలో అయితే ప్రభాస్ అన్నకైతే మోకాలి సర్జరీ అనేది జరిగింది. సో మోకాలి సర్జరీ జరిగిన 15 వారాల తర్వాత 'సలార్' మూవీ కాటేరమ్మ ఫైట్ సీక్వెన్స్ అనేది జరిగింది భయ్య. సో ఒక్కసారి ఈ వీడియో క్లిప్ అనేది చూడండి. సో ఫ్రెండ్స్, ఒకసారి చూడండి, ఇదైతే బాగా అబ్జర్వ్ చేయండి. సో చూడండి, అసలు ప్రభాస్ అన్న ఎంత ఇబ్బంది పడుతున్నాడో నడిచేటప్పుడు. అసలు చాలా ఇబ్బంది పడుతున్నాడు నిజంగా. చూస్తే అయితే ఖచ్చితంగా కళ్ళలో నుంచి నీళ్ళైతే వస్తున్నాయి భయ్య. ఎందుకంటే 15 వారాలయింది భయ్య సర్జరీ జరిగి. 15 వారాల తర్వాత తన ఫ్యాన్స్, తన ఆడియన్స్ కోసం, ఆ డేట్స్ కోసం, ఆ షెడ్యూల్ కోసం అంత కష్టపడి కాలి కుంటుతూ కూడా ఆ షూటింగ్ అనేది, కాటేరమ్మ ఫైట్ సీక్వెన్స్ అనేది చాలా ఇబ్బంది పడుతూ కష్టపడి ప్రభాస్ అన్న అయితే ఫినిష్ చేశాడు భయ్య. నిజంగా ఇది చూసిన వెంటనే అసలు ప్రతి ఒక్క ప్రభాస్ అన్న ఫ్యాన్ అయితే కాలర్ ఎగిరేయాల్సిందే 100%. కమెంట్ సెక్షన్‌లో జై ప్రభాస్ అన్న అని మీరు ఒకసారి కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. ఎందుకంటే తన ఫ్యాన్స్ కోసం 365 రోజులు కఠోర దీక్షతో అయితే కష్టపడుతున్నాడు మన ప్రభాస్ అన్న. అది మామూలు విషయం కానే కాదు. అయినా కానీ కాటేరమ్మ ఫైట్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫైట్ ఇన్ ఇండియన్ సినిమా అని చెప్పొచ్చు. అంత బాగొచ్చింది అసలు ఆ ఫైట్, ఆ బీజీఎం గాని, ఆ యాక్షన్స్ గాని, ఆ కటౌట్ గాని, అసలు ఎక్కడ కూడా ప్రభాస్ అన్న ఇలా ఇబ్బంది పడ్డాడు అన్నట్టు లేనే లేదు అసలు. అసలు మామూలు ఎనర్జీగా ఉండదు. మామూలు డైలాగ్స్ కూడా మామూలుగా ఉండవు. అసలు ఎప్పుడు చూసినా పూనకాలైతే వస్తాయి భయ్య. కానీ ఆ ఫైట్ వెనకాల మన ప్రభాస్ అన్న పడిన కష్టం మాత్రం అంతా ఇంత కాదు. ఇది చూసిన వెంటనే అసలు ఇంకా గూడా మా ప్రభాస్ నన్ను ట్రోల్ చేస్తున్నారారా బాబు! నిజంగా ఎవడైతే ట్రోల్ చేస్తున్నాడో నిజంగా వాళ్ళకైతే దండం పెట్టాలి. ఇంత కష్టపడుతున్నాడు మా ప్రభాస్ అన్న. ఇంకా గూడా ఎలా ట్రోల్ చేయాలి అనిపిస్తుందిరా, నిజంగా అర్థం అవ్వట్లేదు భయ్య. ఖచ్చితంగా ఇది భయ్య మన ప్రభాస్ అన్న అసలు సిసలైన క్యారెక్టర్. తన ఫ్యాన్స్‌కిచ్చిన మాట కోసం అయితే ఎంత దూరమైనా వెళ్తాడు. ఎంత కష్టమైనా చేస్తాడు అనడానికి ఇది గొప్ప నిదర్శనం భయ్య నిజంగా. జై ప్రభాస్ అన్న భయ్య. ఖచ్చితంగా జై ప్రభాస్ అన్న నేను ఖచ్చితంగా అంటాను.